ప్రపంచం మొత్తం నీ మీద పగబట్టినా నీ కోసం ప్రాణం పెట్టి పోరాడేవాడు ఒకడుంటాడు. తాను ఖచ్చితంగా నాన్నే అయి ఉంటాడు. నాన్నను మించిన యోధుడు లేడు. నాన్నను మించిన దేవుడు లేడు. నిజంగా డైరెక్టర్ జేఎస్ఎస్ వర్ధన్ గారు, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ సార్. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు తమ గుండెలు పగిలిపోతాయి. ఇలాంటి మనుషులున్న సమాజంలోకి పిల్లల్ని పంపేయడం అనేది చాలా బాధాకరం. కానీ తప్పదు. ఆడపిల్లలు చదవాలి, ఆడపిల్లలు ఎదగాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సినిమా గురించి సోది లేకుండా, సుత్తి లేకుండా 4 మాటల్లో చెప్పుకుందాం. కానీ ఒక్కసారి ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్కసారి లైక్ చేయండి, వీలైతే ఒక్కసారి షేర్ చేయండి. ఇక సినిమా విషయానికి వస్తే, తన కూతురు అదృశ్యమైనప్పుడు ఒక తండ్రి ప్రపంచం ముక్కలైపోతుంది. అతని తీరని అన్వేషణ, నమ్మకం, అమాయకత్వం మరియు షరతులు లేని ప్రేమను పరీక్షించే ప్రయాణంగా మారుతుంది. తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం ఎంత దూరం వెళ్తారో అర్థమవుతుంది. ఇక స్టార్స్ విషయానికి వస్తే, అంకిత్ కొయ్య, నిలకి పాత్ర, సీనియర్ నరేష్, వాసుకి ఆనంద్ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా అంకిత్ కొయ్య లాస్ట్ వరకు మనకు ఎంత మంచోట్లా కనిపిస్తారు. ట్విస్ట్ తెలిసాక సినిమా వేరే లెవెల్కి వెళ్తుంది. ఇప్పుడిప్పుడే మన టాలీవుడ్ వాళ్ళు కూడా చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్ తీసుకొస్తున్నారు. మొన్న బేబీ, కోర్టు, నిన్న లిటిల్ హార్ట్స్, ఇవాళ బ్యూటీ. సూపర్. ఇలాంటి సినిమాలు రావాలి. ఇలా వచ్చినప్పుడే ఇండస్ట్రీ మరింత ముందుకు సాగుతుంది. సో ఫ్రెండ్స్, సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. సినిమా చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. సినిమాలో ప్రసాద్ బెహ్రా గురించి చెప్పాలండి. ఇందులో తనకు మంచి పాత్ర దక్కింది. అది ఎక్కువసేపు నిడివి ఉన్నది. సో తను ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ సెలవు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.